హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్. ఈ రోజు వీడియోలోని స్పెషల్ పిల్లలందరూ ఎంతో ఇష్టపడి తినే స్నాక్స్ రెసిపీ పప్పు చెకోడీలు. ఈ పప్పు చెకోడీలు చాలా క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటాయి. పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఈవినింగ్ టైంలో ఈ పప్పు చెకోడీలను చేసి పెట్టండి, ఎంతో ఇష్టపడి తింటారు. ఇవి అంత టేస్టీగా ఉంటాయి. మరి లేట్ చేయకుండా ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండి పప్పు చెకోడీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా ఒక కప్పు వరకు పచ్చిశనగపప్పు తీసుకొని అందులో వాటర్ పోసి నానబెట్టుకోండి. ఈ పచ్చిశనగపప్పు నానడానికి కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఒక 2-3 అవర్స్ వరకు నానబెట్టుకోండి. ఆ తర్వాత చెకోడీలు చేయడానికి 2 కప్పుల వరకు బియ్యం పిండి, 1 కప్పు వరకు మైదాని తీసుకోండి. నేను ఇక్కడ బియ్యం పిండితో పాటు మైదాని కూడా తీసుకున్నాను. ఈ చెకోడీలు మొత్తం మైదాతో కూడా చేసుకోవచ్చు, మీకు ఏది నచ్చితే అది చేసుకోండి. ఆ తర్వాత ఒక మందపాటి కళాయిని తీసుకొని అందులో ఒక 3 కప్పుల వరకు నీళ్ళని తీసుకోండి. మీరు పిండి తీసుకున్న బౌల్తోనే వాటర్ని కూడా తీసుకోండి. మనం తీసుకున్న బియ్యం పిండి మైదా పిండితో సమానంగా వాటర్ని తీసుకోవాలి, అప్పుడే కరెక్ట్గా సరిపోతుంది. ఆ వాటర్లోనే 1 స్పూన్ వరకు కారం, 1 స్పూన్ వరకు సాల్ట్ని తీసుకోండి. అందులో కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేయండి. మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఈ చెకోడీలు బయట కొన్నట్టే రావాలంటే ఫుడ్ కలర్ని వేసుకోవాలి. మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే ఈ ఫుడ్ కలర్ ప్లేస్లో 1 స్పూన్ వరకు పసుపుని వేసుకోండి. ఆ తర్వాత అందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి దానిపైన మూత పెట్టి వాటర్ని బాగా మరిగించండి. ఇలా మూత తీసి చూస్తే వాటర్ బాగా మరుగుతూ ఉంటాయి. ఈ వాటర్ బాగా మరుగుతున్నప్పుడే పక్కన పెట్టుకున్న పిండిని అందులో వేయండి. ఇలా వాటర్ మరిగేటప్పుడు బియ్యం పిండి మైదా పిండి వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. మనం తీసుకున్న వాటర్ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయింది. ఈ పిండి మొత్తం బాగా కలిపిన తర్వాత చల్లారనిచ్చి చేత్తో కలుపుకోండి. అరచేతులకి కొంచెం ఆయిల్ తీసుకొని పిండి మీద వేసి పిండిని బాగా కలుపుకొని ఉండలాగా చేసుకోండి. ఆ తర్వాత చెకోడీలను చేసుకోవడానికి కొంచెం పిండిని తీసుకొని ఇలా పొడుగ్గా రోల్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగ పప్పుని కొంచెం తీసుకుంటూ 2 వైపులా వేసుకొని రోల్ చేయండి. మరి ఎక్కువ గట్టిగా రోల్ చేయకుండా లైట్గా రోల్ చేయండి, అప్పుడే ఈ పచ్చిశనగ పప్పు ఆ పిండికి బాగా అతుక్కుంటాయి. ఆ తర్వాత చెకోడీలాగా చేసుకోండి. ఇలా చెకోడీలా చేసుకున్న తర్వాత అక్కడక్కడ ఈ పచ్చిశనగ పప్పు లేకపోతే గ్యాప్గా కనిపిస్తున్నప్పుడు మీరే చేత్తో ఈ పచ్చిశనగ పప్పుని పెట్టండి. ఈ విధంగా చెకోడీలాగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదే విధంగా ఇంకొంచెం పిండిని తీసుకొని ఇలా చెకోడీలాగా చేసుకోండి. చెకోడీలు షేప్ చేసుకోవడం అనేది మన ఇష్టం. ఈ చెకోడీలు మనం మందంగా కొంచెం సన్నగా కూడా చేసుకోవచ్చు. చిన్నగా కొంచెం సన్నగా చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి. కొంచెం పెద్దగా మందంగా చేసుకుంటే ఈ చెకోడీలు ఫ్రై అవడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. మిగిలిన పిండితో కూడా చెకోడీలు చేసుకొని ఇలా ప్లేట్లోకి తీసుకోండి. ఆ తర్వాత ఒక మందపాటి కళాయి తీసుకొని అందులో ఆయిల్ పోసి ఆయిల్ వేడైన తర్వాత ఈ చెకోడీలను ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేయండి. మరియు ఒకేసారి ఎక్కువ చెకోడీలను వేయకండి. ఫ్రై అవడానికి వీలుగా ఉండి అన్ని చెకోడీలను మాత్రమే వేయండి. ఈ చెకోడీలు వేసిన వెంటనే కదిలించకుండా 1 నిమిషం పాటు ఉంచి ఆ తర్వాత గంటెతో తిప్పుకుంటూ 2 వైపులా ఫ్రై చేసుకోండి. ఈ చెకోడీలు ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే పైన మాత్రమే ఫ్రై అవుతాయి, లోపల మాత్రం పిండిగానే ఉంటుంది. కొంచెం లేట్ అయినా కూడా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, అప్పుడు ఈ చెకోడీలు క్రిస్పీగా వస్తాయి. ఈ చెకోడీలు 2 వైపులా కూడా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లోంచి తీసి చెకోడీలను ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదేవిధంగా మిగిలిన చెకోడీలను కూడా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేస్తూ ఫ్రై చేసుకోండి. చెకోడీలు వేసిన వెంటనే కదిలించకుండా 1 నిమిషం పాటు ఉంచిన తర్వాత 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రం ఈ చెకోడీలను వేయాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపుకు తిప్పుకుంటూ 2 వైపులా కూడా క్రిస్పీగా ఫ్రై చేసుకోండి. అంతే, ఎంతో ఈజీగా ఈ శనగపప్పు చెకోడీలని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్గా పెట్టండి, ఎంతో ఇష్టపడి తింటారు. ఈ చెకోడీలని తినడానికి మనం షాప్కి వెళ్ళి మరీ కొనుక్కోవాల్సిన అవసరం ఏం లేదండి. ఇంట్లోనే మనం ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా ఈ చెకోడీలు చేసుకోవడం ఎంత ఈజీయో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో, ఈ చెకోడీలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లక్ష్మీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది.